ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు 7th క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్ దాంట్లో సారాంశం అన్నది క్లుప్తంగా తెలుస్తుంది. మళ్ళీ మీరు చదువుకున్నట్లయితే మీకు మంచిగా గుర్తుండిపోతుంది. 10వ లెసన్ చెప్పుకున్నట్లయితే సీత ఇష్టాలు. ఆడపిల్లలను వివక్ష లేకుండా అన్ని రంగాలలో ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో వస్తారని, స్త్రీ విద్య కుటుంబానికే కాకుండా ప్రపంచానికి వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. జానపద కళారూపాల పట్ల అభిరుచిని పెంపొందించి ఆదరించి బుర్రకథ లాంటి కళారూపాల వలన ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేయడమే ఈ పాఠ్యం యొక్క. ఇది బుర్రకథ ప్రక్రియకు చెందింది. జానపద కళారూపాల్లో బుర్రకథ అనేది ఒకటి. ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంత పాడే వాళ్ళు ఉంటారు. ఇది వచన గేయ రూపంలో ఉంటుంది. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికలను ఇంటికే పరిమితం చేసి విద్యకు దూరం చేస్తూ ఉన్నారు. బాలికలను పసిపిల్లల సంరక్షకులుగా, తల్లికి సహాయపడడానికి వ్యవసాయ కూలి పనులకు మంది తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు. వీరికి చదువుకోవాలని కోరిక ఉంటుంది. ఇట్టి వారికి ప్రోత్సాహం ఇచ్చి చదివిస్తే చదువుకొని ముందడుగు వేస్తారని. అట్లాంటిది ఈ కథలో సీత పాత్ర. 11వ లెసన్ చూసుకున్నట్లయితే స్త్రీలు పొంగిన జీవగడ్డ. దీన్ని రాయపూడి సుబ్బారావు రచించడం జరిగింది. ఏ దేశం ఎగినా ఎందుకాలీడినా అనే గేయం రాసినటువంటి కవినే దీన్ని కూడా రాయడం జరిగింది. భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహానుభావులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క ప్రత్యేకత. మన దేశ గౌరవాన్ని దిశ దశలా చాటడమే మన కర్తవ్యం. మన దేశ పౌరసత్వాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాలను స్ఫూర్తి కలిగించడమే పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గేయ ప్రక్రియకు ఇది మాత్ర ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం రాయపూడి సుబ్బారావు రాయడం జరిగింది. భావకవి అనగానే గుర్తుకొచ్చేది రాయపూడి సుబ్బారావు. ఈయన గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించడం జరిగింది. తృణకంకణ, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలు రచించారు. రమ్యాలోకం, మాధురి దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయపూలు కవిత్వంలో అడుగడుగున కనిపిస్తుంది. భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచ దేశాలకు తలమానికం. మన దేశ వైదిక వాంగ్మయం, ఉపనిషత్తులు సమాజానికి దివ్య మార్గదర్శనం. భారతీయ చారిత్రక గాథలు, సాహిత్య సంపద, కవిత్వం, నాట్య రీతులు అత్యంత ప్రసిద్ధికెక్కాయి. 12వ లెసన్ రాణి శంకరమ్మ. తెలంగాణలో వీర నారులకు కొదవలేదు. అలనాటి నారీమణుల్లో అందవోలు సంస్థానాన్ని పాలించినటువంటి రాణి శంకరమ్మ శత్రువులను గడగడలాడించింది. ధైర్య సాహసాలు కలిగిన వీరవనిత. ఈమె సంగారెడ్డి సమీపంలో గౌడిచెర్లలో 1702లో రాజమ్మ సంగారెడ్డిలకు జన్మించింది. శంకరమ్మ బాల్యం నుండే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ. ప్రజల్ని కన్నబిడ్డలాగా పరిపాలన సాగించింది. శత్రువుల పాలిట అపరకాలికగా ధైర్య సాహసాలను ప్రదర్శించింది. చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. మెదక్ జిల్లాను చరితార్థం చేసినటువంటి రాణి శంకరమ్మ గురించి తెలియజేయడం ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గేయ కథ ప్రక్రియకు చెందింది. కథను గేయ రూపంలో చెప్పినట్లయితే అది గేయ కథ అవుతుంది. లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గేయ ప్రక్రియ. సంగారెడ్డి జిల్లాకు చెందిన క్రీస్తు శేషులు సంపన్నుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లా అంతర్గత ఆందవోలు శౌర్య వీరారెడ్డి త్రయం వీరుల గాథ పుస్తకం ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగింది. అవకాశం వస్తే మహిళలు ఏదైనా సాధించగలరని, శక్తి సామర్థ్యాలను పదును పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లగలరని, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పడం జరిగింది. అటువంటి కోవకు చెందినటువంటి మహిళ రాణి శంకరమ్మ. ఆమె యుద్ధ రంగంలో చూపిన ప్రతిభను, ఆమె జీవిత చరిత్రను ప్రజలు పాటలుగా పాడుకుంటారు. రాణి శంకరమ్మ చరిత్రను బతుకమ్మ పాటల్లో చెప్పడం జరుగుతుంది. వాచకంలో చూసుకున్నట్లయితే 5 లెసన్లు ఉన్నాయి. 1 అద్భుతమైన సెలవులు, 2ది రుద్రమాదేవి, 3ది మన పండుగలు, 4ది www.karadvi.com,
ఐదోది ఆరుట్ల కమలాదేవి. ఈ 5 లెసన్లు ఉపవాచకం. ఇది 7th క్లాస్లోని టెక్స్ట్ బుక్లోని పాఠ్యాంశాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు